హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మకు టీసీకే వ్లాగ్స్. వీడియో చూసే మీద మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఊరికి దగ్గరలో ఉన్న పుట్టాలమ్మకి వెళ్తున్నాము. మా అత్త ఎవ్రీ ఇయర్ ఒకసారి అయినా కానీ పుట్టాలమ్మకి వెళ్తుంది. ఈసారి చాలా రోజుల నుంచి వెళ్ళలేదు అనమాట. అందుకని తనకి ఏదో ఒక చిన్న మొక్కుబడి ఉంటే ఇలా మేమందరం కలిసి వెళ్తున్నాము. మా హస్బెండ్, మా మరిది కాకుండా మిగిలిన వాళ్ళందరం వెళ్తున్నాము. మా హస్బెండ్ రాలేదు కాబట్టి ఆబ్వియస్లీ కార్లో వెళ్ళకోకుండా మాకు మేమే ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తాము. ఫైనల్గా పుట్టాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఈ పుట్టాలమ్మ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్ట ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆ పుట్టకి టెంపుల్ అంటే గుడిలాగా కట్టారు. ఆ గుడిలో కూడా పెరుగుతూనే ఉంటుంది. పెరిగిన మట్టిని మొత్తం ఎవ్రీ ఇయర్ తవ్వుతూ ఉంటారండి. ఎంత తవ్వినా ఈ పుట్ట అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము బావి దగ్గరికి వెళ్తున్నాము. ఈ గుడికి ఎదురుగానే బావి ఉందనమాట. మనకి ఏదైనా మొక్కుబడి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మనం అమ్మవారికి తెచ్చిన చీరను కూడా ఆ నీటిలో తడిపి దాన్ని ఆరబెట్టుకొని ఆ తర్వాత పుట్టాలమ్మకు ఆ చీరను అనేది ఇస్తాము. ఇదే అనమాట బావి. లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఇక్కడ ఆగినప్పుడు బాలయానం చేయడానికి నీళ్లు లేకపోతే గదతో కొట్టినప్పుడు ఈ బావి ఏర్పడింది అనమాట. అప్పటి నుంచి ఈ బావిలో ఒకే లెవెల్లో వాటర్ అనేవి ఉంటాయి. ఏ సీజన్ అయినా కూడా మేము తెచ్చిన చీర కూడా ఇలా బావి నీళ్ళల్లో తడిపేసి ఆరబెట్టిన తర్వాత అమ్మవారికి అనేది ఈ చీర ఇస్తాము. ఇక్కడ వచ్చేసి గుడికి ఎదురుగా రావి చెట్టు ఉంది. రావి చెట్టు కింద ఇలా నాగుల కట్ట కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం గుడి లోపలికి వెళ్తున్నాం అనమాట. దానికంటే ఫస్ట్ ఇక్కడ ముందరే టెంకాయలు మనకి దొరుకుతాయి కాబట్టి టెంకాయ తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ వేరే వేరే ఊళ్ళ నుంచి వస్తుంటారు. మేము కూడా సండేనే బాగా జరుగుతుంది కాబట్టి సండేనే వచ్చేసాము. గుడి లోపలికి వెళ్ళే ముందు ఒకసారి గుడికి ప్రదక్షిణ చేసుకొని వెళ్దామని మేము వచ్చేసి ప్రదక్షిణ చేస్తున్నాము. ఇక్కడ నేను చెప్పిస్తున్నాను కదా, ఈ చెట్టుకు వచ్చేసి పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదైనా కోరిక ఉన్నా కూడా మనం కట్టుకున్న చీర కొంగు కొంచెం చీర చింపేసి దాంట్లో కొద్దిగా రాయి పెట్టేసి ఈ చెట్టుకు అనేది కడతారు. అలా కట్టడం వల్ల మనం కోరుకున్న కోరికలు కానీ పిల్లలు కనపడతారని ఒక చిన్న నమ్మకం. ఈ పుట్టాలమ్మను రామతీర్థం అని కూడా అంటారు. ఇక్కడ ఉన్న పుట్ట స్పెషల్ ఏమంటే పార్వతీదేవి స్వయంగా ఇక్కడ పుట్ట రూపంలో వెలిసిందని చెప్తారు. రాత్రి వేళలో పార్వతీదేవి ఇక్కడ సర్ప రూపంలో తిరుగుతూ ఉంటుందని కూడా చెప్తుంటారు అనమాట. ఇక్కడైతే ఇక్కడ చూసిన కోతులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎవ్రీ సండే మధ్యాహ్నం 1 గంట వరకు అన్నదానం అనేది చేస్తారు. మేము వెళ్ళేసరికి కొద్దిగా 10 to 11 అయిపోయింది. తర్వాత మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి 1 అలా అయిందనమాట. అందుకని మేము వచ్చేసరికి ఇక్కడ అన్నదానం అనేది క్లోజ్ చేశారు. తర్వాత ఇంకా 2-3 చోట్ల కూడా అన్నదానం జరుగుతుంది దారిలోనూ. మేము వచ్చేసి ఇక్కడ క్లోజ్ అయిపోయిందని మధ్యలో ఇంకొక చోట ఆగి అక్కడ తినేసాము. లోపలికైతే మొబైల్ అలౌ లేదు. అందుకని నేను గుడి బయట మాత్రమే చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత ప్లేస్ వచ్చేసి. దీనిపైన కూడా ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ సోది చెప్తుంది ఒక ఆమె. ఒకవేళ ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే చెప్పించుకోవచ్చు. మేము వచ్చేసి పైకి వెళ్తున్నాం. పైన కూడా ఇంకొక టెంపుల్ ఉంది, చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. దాని ముందర ఒక కొలను ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. పుట్టాలమ్మ అమ్మవారు వచ్చేసి ఇక్కడ కింద టెంపుల్లో ఉంటారు. మనం ఈ దారి నుంచి వచ్చాము, అక్కడ కనిపిస్తుంది కదా అది పుట్టాలమ్మ టెంపుల్. ఇది వచ్చేసి పైన ఇంకొక టెంపుల్. ఇక్కడ వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసారు. మేము వచ్చేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చేసి ఫొటోస్ అనేవి దిగుతున్నాము. లోపలికైతే మొబైల్ అలౌ లేదు, బయట మాత్రమే ఇలా పిక్స్ తీసుకొని ఆ తర్వాత కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మా మామకు రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారనమాట, వాళ్ళ ఇంటికి అనేది వెళ్తున్నాము. దీనికంటే ఫస్ట్ దీని ముందర ఒక కొలను ఉంది, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ గోపురం అనమాట. ఇది మొత్తం శిథిలం అయిపోయింది. గుళ్ళో అయితే చాలా ప్లేస్ ఉంది, చాలా నీట్గా కూడా ఉందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ లాస్ట్లో కళ్యాణ మండపం ఉంది. అప్పట్లో పెద్దవాళ్ళు ఇక్కడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్స్ అలా వచ్చాయి, కానీ ఒకప్పుడైతే అందరి పెళ్ళిళ్ళు ఇలా గుళ్ళల్లోనే జరిగేవి. ఇదే అనమాట, అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి కదా, అదే కళ్యాణ మండపము.
జును ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ ఒక కొలను ఉందని, కొలను చూడడానికి వెళ్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే కొలను ఇంత డర్టీగా లేదు, అప్పుడు కొంచెం నీట్గానే ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసి మొత్తం చెత్త అంతా ఇందులోకే వేసేసారు. అప్పుడు ఇలా తామర పువ్వులు కూడా లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారేమో తామర పువ్వులు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే చాలా చాలా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా ఎప్పుడు సమ్మర్లో వచ్చినా కూడా ఈ కొలంలో వాటర్ అనేది ఉంటాయి. ఈ టెంపుల్ పక్కనే మా మామ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇండ్లు ఉందనమాట. అక్కడికి వెళ్ళేసి ఆ తర్వాత మేము ఇంటికి అనేది బయలుదేరాము. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కాకడాల పులి చెట్టుని ఒక చెట్టు తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా పులి పూసేది, కానీ వాటర్ ఇక్కడ ఎక్కువ అవ్వడం వలన చనిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ చెట్టు కోసం అని ఇక్కడ పక్కనే ఉన్న ఇంకొక ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్తున్నాము. మగ్గలు కాకరాడ సీజన్ వచ్చింది, చెట్టు నీడకయ్యి రాలే అంటే బాగా వచ్చింది. మనం ఎన్ని పూలు ఒక గిన్నెడు కాస్తాండలే. జును జును అవి నవ్వుతున్నాడు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. ఓకే, నువ్వు అది నువ్వవా? ఇక్కడ తిరుగు. ఇక్కడ చూడండి అన్న. ఇక్కడ కొండపైన మనకు పిట్టకాళ్ళు అని ఒకటి దొరుకుతుందన్నమాట చెట్టు. ఆ చెట్టు కనుక మనం పిల్లలకి పొగ వేసేటప్పుడు ఆ పొగలో ఈ పిట్టకాళ్ళు అనేవి వేస్తే కనుక పిల్లలు పోరు పెట్టుకోరంట. అంటే ఊరికూరికే ఏడవడం ఇలా జరగదంట అని మా అత్త చెప్పిందనమాట. దానికని మేము ఇక్కడ పిట్టకాళ్ళని చూస్తున్నాము. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. ఇవే అనమాట పిట్టకాళ్ళు. ఇక్కడ వచ్చేసి వర్షాకాలంలో అయితే మనకి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి కొంచెం వర్షాకాలం కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని మేము కొద్దిగా మాత్రమే తీసుకొని కిందికి వచ్చేసాము. కిందికి వచ్చిన వెంటనే అన్నదానం సత్రం దగ్గరికి వెళ్తే అక్కడ అన్నదానం కంప్లీట్ అయిపోయిందని ఇంకొక చోటుకి వెళ్ళి అక్కడ కూడా తిన్నాము. ఏం తిన్నామో కింద చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ వచ్చేసి 3 చోట్ల అన్నదానం చేస్తారు. ఒకటి మెయిన్ రోడ్లో చేస్తే, ఇంకొకటి టెంపుల్ దగ్గర, మధ్యలో ఇంకో చోట చేస్తారు. మేము అక్కడికి వచ్చాము. టెంపుల్ దగ్గర అయిపోయిందంటే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్నదానం వచ్చేసి పులగము, చట్నీ, రసము అలాగే మజ్జిగ అనేది పెట్టారు. ఇక్కడ తినేసి ఆ తర్వాత మేము ఇంటికి బయలుదేరాము. ప్రతి చోట 1 గంట దాకా అన్నదానం అనేది జరుగుతుంది. ఇందరితో ఈ వ్లాగ్ అనేది ఏం చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు అమ్మకుటి సికే వ్లాగ్స్.